వేదిక పైన ఉన్న మన ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అన్ని మండలాల నుంచి విచ్చేసిన ఎంఆర్ఓ గారులకు అందరికీ, అలాగే ఎండిఓలకు, ఇక్కడ విచ్చేసిన గ్రామ సచివాలయ సిబ్బందికి, అధికారులకు, పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోనే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక సిద్ధాంతంతో ముందుకు పోతున్నారు. ఎక్కడైనా కూడా భారతదేశంలో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ చెయ్యి కలిపి గ్రామ సీమల నుంచి పట్టణ స్థాయి వరకు పనిచేస్తే తప్పకుండా ఏదైతే విజన్ 2047 సార్థకమవుతుందనే మంచి ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాంలు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రభుత్వం కార్యక్రమమైన ఇదే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గంలో ఈరోజు కుప్పంలో కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు సంవత్సరం తర్వాత మొట్టమొదటి ఒక తొలేడుగా అని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది. నేను కూడా ఈరోజు మన నియోజకవర్గంలో సంబేపల్లి మండలం దేవపట్లలో ఆ కార్యక్రమాన్ని పాల్గొని ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు కుటుంబాల దగ్గరికి వెళ్లి ఏవైతే పథకాలు ఈ సంవత్సరం నుంచి అమలవుతున్నాయో అక్కడున్న లబ్ధిదారులతో ముచ్చటించి వాళ్ళ యొక్క స్టేటస్ ను కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే మా పార్టీకి నివేదిక ఇస్తారో ఒక సిస్టంలో క్రోడీకరించి రేపు ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ ప్రాజెక్టు డిజైన్ చేస్తే నేను ఇప్పుడు ఒక 35 కుటుంబాలను ఇంటికి వెళ్లి సందర్శించడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యంగా పెన్షన్ వస్తుందా, నీళ్లు వస్తున్నాయా, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటే మీకు బాగా జరుగుతుంది, రేషన్ టైంలో వస్తుందా, అంటే కేవలం ఉద్యోగస్తులనే కాకుండా రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలను, ఎన్జిఓస్ను కూడా ఊర్లలో పర్యటించినప్పుడు నిజమైన అభివృద్ధి, అలాగే ఏవైతే అభివృద్ధికి మనం ఫలాలు అనుకున్నామో ఆ ఫలాలు సక్రమంగా చేరుతున్నాయనే ఒక దృఢ సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, అది ఈ రోజు అక్కడ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నాకు కూడా ఈ విజన్ మీద ఇంకా కొంచెం మెరుగైన ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులు తెలియజేసిన దానికి చాలా సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా నేను మంత్రి ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్కరం పోయేసి విజయవాడలో సీఎం గారిని కలిసినప్పుడు 2 లక్షల రూపాయల చెక్కులు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరైతే అన్నా క్యాంటీన్ లో వాళ్ళ పిల్లల బర్త్డేస్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిమెంబరెన్స్ కోసం ఏదైనా ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకు అక్కడే అన్నా క్యాంటీన్ లో ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయండి. ఈ రోజు ఏదైతే ఇస్కాన్ ద్వారానో అలాగే సంస్థల ద్వారా భోజనాలు పెడుతున్నామో కేవలం ప్రభుత్వం ద్వారానే కాదు, ఇప్పుడు దేవాలయాల్లో అలాగే స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా అన్నదానాలు చేస్తున్నాయో ఈ ఎన్టీఆర్ దానిలో కూడా ఏదైతే మనం స్కీమ్ అందిస్తున్నామో దానిలో కూడా దాతలను అక్కడ పోయి ఎంటర్ చేసుకుని అక్కడ ఏదైతే సాయం చేస్తున్నారో 1 పూట పెడతారో, 2 పూటలు పెడతారో, 3 పూటలు పెడతారో భోజన సౌకర్యం కల్పించేదానికి కేవలం తిరుమలలోనో లేకపోతే శ్రీశైలం అలాంటి పెద్ద దేవస్థాన ధార్మిక సంస్థల్లో కాకుండా ఇక్కడ కూడా చేయమని చెప్పారంటే ఇది ఒక మంచి ఉద్దేశం. మనం బతకాలి, లీవ్ లెట్ లీవ్ అనే సిద్ధాంతంతో ఈ రోజు మనం పనిచేస్తే తప్పకుండా 2040 ఏళ్ళలో ఏదైతే కేంద్రం చెప్పినట్టు మోడీ గారి నాయకత్వంలో 2047 విజన్ ఉందో, స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత స్వర్ణాంధ్ర 2047 విజన్ ముందుకు తీసుకొని పోయేదానికి ఒక మంచి పాత్వే అంటే రోడ్ ఏర్పడుతుంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసేదానికి ఒక అవకాశం ఉంది. ఈ కార్యక్రమం కూడా ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఇది 2 నెలల ముందే మా కేబినెట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేయడం. ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటారు, సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులము, ఉద్యోగస్తులము కలిస్తేనే ఒక మెరుగైన, ఇప్పుడు సమాజంలో ఏది తప్పు ఒప్పు అనే 2 ఉంటాయి. మంచి చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు మన అందరికీ తెలుసు భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉంది. దీనంతటికీ మూల స్తంభాలుగా ఇద్దరే ఉంటారు, ఒకటి వచ్చి బ్యూరోక్రసీ, రెండోది వచ్చి రాజకీయం. ఎవరైతే రాజకీయ నాయకులు అంటే ఇన్ ద మీన్స్ ఆఫ్ స్వచ్ఛందంగా చేసి పార్టీలు ఉండొచ్చు, కానీ సమాజ సేవ కాబట్టి తప్పకుండా ఆ సోషల్ ఇంజనీరింగ్ ను జనాలకు తీసుకొని పోయే ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఉన్న ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం, దాంట్లో ఒక చైర్మన్ గా శాసనసభ్యుని, వైస్ చైర్మన్ గా ఆర్టీఓను పెట్టడం, అలాగే మెంబర్స్ గా ఎన్జిఓస్ ను, ఎవరైతే
మండలాలకు సంబంధించి ఓ పెద్ద తలకాయలుగా ఉండే ఎండిఓను ఆర్డీఓను కూడా ఈ కార్యక్రమాల్లో పెట్టడం చాలా మంచి ఉద్దేశం. ఇంకా 4 సంవత్సరాలు గారి నోట్లో ఎక్కువ వినో మాట వచ్చి ఈ జీరో పావర్టీ అనేది ఎప్పుడు ఆయన చెప్తానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ గల నాయకుడు. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు మన ఇండియా ఒకటి ఉంది, సామెత ఉంది, ఇండియా ఇది రిచ్ కంట్రీ ఇన్హెరిట్ విత్ పూర్ పీపుల్ అంటారు. మన భారతదేశం ఎంతో సంపన్నమైన దేశం. పేదవాడైతే సౌకర్యం అయితేనే ఉన్నాడు, బీదోడైతే అనుగొంటి కిందకే ఉన్నాడు. కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు B4లో ఏదైతే ఉందో దాంట్లో ఒక మంచి దృఢ సంకల్పంతో ఎప్పటి నుంచో మన దాతృత్వం ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం. మన చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళకి కానీ మన సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది నేర్పించింది మన దేశమే. కాబట్టి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఈ B4లో అవి ముందు కొన్ని సెక్టర్లలోనే ఉంటాయి. ఇప్పుడు అందరికీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి B4 అంటే ఏంది, పేదలకు సాయం చేయాలంటే ధనికులు సొసైటీలోకి వచ్చి ఏ విధంగా చేస్తే వాళ్ళు మంచి జరుగుతుందని చెప్పి నేను చిన్న విషయం కేబినెట్ లో కూడా చెప్పడం జరిగింది. అన్నా క్యాంటీన్ NRGS లో కలెక్టర్ గారు గ్రాంట్ ఇచ్చిన తర్వాత మేము ఒకటే వర్కులు ఇచ్చేవాళ్ళకి కూడా చెప్పాం, మన మీద గౌరవంతో వర్కులు ఇస్తున్నారు, క్వాలిటీ కంట్రోల్ రికమెండేషన్లు మేము చేయము, ఖచ్చితంగా మీరు చేయాలా. అలాగే పార్ట్ హోల్స్ విషయంలో అన్ని నియోజకవర్గాలకు 1 కోటి రూపాయలు ఇస్తే మనకు 6 కోట్లు వచ్చింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విషయంలోకి వస్తే మనకు 6 కోట్లు వచ్చింది. ప్రతి ఒక్క సెక్టర్ లో రాయచోటి నియోజకవర్గానికి ఫండ్లు తేవడం జరిగింది. ముఖ్యంగా రాయచోట్లో ఏమున్నా లేకపోయినా నీటి సమస్య అనేది చాలా ఉంది. ముందు వెలిగిళ్ళ నీళ్లతో రాయచోట్లో ఉండే పట్టణంలో 1,00,000 మందికి ఈరోజు దాహార్తి తీరుతా ఉంది. ఆ మంచి దృఢ సంకల్పంతో ఆ దేవుని దయ వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకోవడం, మన ఆ టీం రావడం, ఇన్స్పెక్ట్ చేయడం, అప్పుడు అక్కడ గుడారాలు కూడా వేసేసారు గాలివీళ్ళు. అంటే జల్ జీవన్ మిషన్ లో ఈ 1.5 సంవత్సరంలో మనం నీళ్లు ఇస్తే ఈ 750 పల్లెలు ఏదైతే ఉన్నాయో ఇస్తే చిరస్మరణీయంగా ఏదైతే రాయచోటి పట్టణానికి నీళ్లు ఎలాగిస్తున్నామో ఈ గ్రామసీమలు అన్ని దానికి నీళ్లు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ను బాగా మెంటర్షిప్ తీసుకొని ఈ 1.5 year లో మంచి ఇంజనీర్లు పెట్టుకుని గ్రామాల్లో క్వాలిటీ వర్క్ చేస్తే ఈ నియోజకవర్గానికి సమస్య లేదని నా మనస్సాక్షిగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా కుక్కడి నీళ్ల కోసం బాధపడే నియోజకవర్గం ఇది. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మన నాయకత్వంలోనే ముందుకు తీసుకుని పోదామని తెలియజేసుకుంటున్నా. ఏదైతే హంద్రీ నివా ప్రాజెక్ట్ ఉందో అది 2006 నుంచి ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే గత 5 సంవత్సరాల్లో ఆ పనులు ఆపేయడం జరిగింది. దానికి కేవలం 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే శ్రీనివాసపురం రిజర్వాయర్కి నీళ్లు వస్తే 24,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించేదానికి ఉద్దేశం ఉంటే అది కూడా ముఖ్యమంత్రి గారిని అడిగిన తడవనే ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ తో చెప్పడం వచ్చే 10-15 రోజుల్లోనే ఒక 300 కోట్లతో 2 ప్యాకేజీలు మరమ్మతులు చేస్తే శ్రీనివాసపురం రిజర్వాయర్కి వస్తే అక్కడ డెడ్ స్టోరేజ్ నీళ్లు 1.5 TMC ఉంటే తప్పకుండా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ చుట్టుపక్కల సంబేపల్లి గాని చిన్నమండెముకు గాని అక్కడ 24,000 ఎకరాల ఆయకట్టు నిర్దేశించినా కూడా 10,000 ఎకరాలు పక్కన పెట్టాం. 15,000 ఎకరాలకైతే నీళ్లు అందించే మార్గం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టు కూడా క్లియర్ చేసేదానికి ఉంటుంది. రాయచోటి హాస్పిటల్ 40 సంవత్సరాల్లో నాకు తెలిసి మా ఫాదర్ 85 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము 4 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తే అది 20 బెడ్ల నుంచి 100 బెడ్లకు వస్తే ఈ రోజు ఈ సంవత్సరంలోనే 100 బెడ్లు అదనంగా తీసుకొని వచ్చినాం. సీసీ యూనిట్ అనేది రాష్ట్రంలో 4కి శాంక్షన్ అయితే మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా 24 కోట్ల రూపాయలతో ఇప్పుడు అదనంగా ఈ సీసీ యూనిట్ ఏర్పాటు చేసి ట్రోమా కేర్ యూనిట్ వస్తే యాక్సిడెంట్ ఎక్కువ జరిగే ప్రాంతం మంది. కాబట్టి 150 బెడ్లు హాస్పిటల్ అంటే రాయచోటికి ఇది కూడా మనకు ఒక గర్వకారణం. ఇలాగ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారికి కూడా చెప్పాను, సార్ ఖచ్చితంగా మన హయాంలోనే మంచి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కడదాం. మనం ఖచ్చితంగా సీఎం గారిని మేము ఒప్పిస్తాం. మనం స్థలం చూసుకొని ఖచ్చితంగా ఒక మాన్యుమెంట్ ఆకట్టు ఒక కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ కూడా ఒక దగ్గర ఉండాలని చెప్పి అది చేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయంలో అయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, అలాగే ముఖ్యంగా భౌగోళికంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో విధమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఒక రాష్ట్రము అంతా ఒక యూనిట్ గా తీసుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేం. కాబట్టి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవడం కూడా మంచి మేధస్సుతో కూడిన ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మన గౌరవ కలెక్టర్ గారు 8-9 నెలల నుంచి ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చి 22 సంవత్సరాలు అయింది. ఆ రోజు జయేష్ రంజన్ గారు నాకు మంచి మిత్రులు. ఈ రోజుకి కూడా నేను టచ్ లో ఉంటాను. మన
గిరిజాశంకర్ గారు అయితే ఈ రోజు మన కలెక్టర్ గారి వరకు ద బెస్ట్ కలెక్టర్ నేను చూడటము ఆయన్ను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కూడా 8 నెలల నుంచి ఏది అడిగినా నియోజకవర్గానికి సంబంధించి సార్ ఇది చేస్తామంటే క్షణాల్లోనే మాకంటే ముందే ఇది చేయండి అంటుంటారు. నేను సార్కి కూడా చెప్పాను, సార్ మీరు పలికినట్టు మాకు వీఆర్ఓ పలకడం లేదు సార్, వీఆర్ఓలను పోస్ట్పోన్ చేస్తారేమో, మీరు నిమిషానికి రెస్పాండ్ అవుతారు, ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో చెప్తారు. మనం ఈ కార్యక్రమాలను మీకు మంచి పేరు రావాలన్నా మాకు మంచి పేరు రావాలన్నా కూడా కింద గ్రౌండ్ లెవెల్లో పని జరగాలి సార్. ఆ గ్రౌండ్ లెవెల్లో పని చేయలేనప్పుడు ఖచ్చితంగా మనం వేసిన ఫలితాలు రావు, మనం వేసిన బీజాలు మొలకెత్తమని చెప్తున్నా. ఇప్పుడు 4 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే నోడల్ ఆఫీసర్లుగా మిమ్మల్ని అందరినీ పెట్టారో దయచేసి మన గ్రామాల్లో ఇప్పుడు 1 సంవత్సరం గడిచింది. ఒకటి గర్వంగా చెప్తున్నా, ఇప్పుడు కలెక్టర్ గారు సాయం చేయకపోతే మన నియోజకవర్గంలో నీళ్లు ఇక్కడ చాలా మంది ఎండిఓలు మీ అందరికీ తెలుసు, మనం సుమారుగా 17-18 కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేసాం. నేను ఇప్పుడు కూడా ఏ పల్లెకు పోయినా కూడా ఒక దేవపట్టకు పోతే 6 బోర్లు వేసినామంటారు. నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల్లో ముందు కాలంలో ఒక శాసనసభ్యుడు వేస్తే బోర్లు వేస్తే నియోజకవర్గం అంతా 30-50 బోర్లు వేసేవాళ్ళు. మనం 1 సంవత్సరంలోనే ఒక 300 బోర్లు వేసినాం, మోటార్లు ఇచ్చాం. ఆ ఫండ్ కూడా వస్తాదో రాదో డిఎంఎఫ్ కింద ఇస్తే సార్ 20 కోట్లు ఇస్తే, నేను మొన్న కూడా సీఎం గారి దగ్గర పోయిన ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఒకటే అడిగానా, ఇది డబ్బులు ఇకపోతే ఉరేసుకోవాలో మేము. టన్నులు కూడా 950 కోట్లతో టెండర్కి పిలుస్తున్నారు. మన అదృష్టం అనుకోవాలా, ఇప్పుడు కడప నుంచి పీలేరు వరకు 2 ప్యాకేజీలు 4 లైన్ రోడ్డు వస్తా ఉంది. అలాగే గండి రోడ్డు కూడా ఇక్కడ వరకు మరమ్మతులు చేస్తున్నాం. రింగ్ రోడ్ ను కూడా ఒక 2 లైన్లకు వచ్చి ఏదైతే ఎన్హెచ్ లో ఉందో దాన్ని కూడా 4 లైన్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి చెప్తా పోతే చాలా ఉన్నాయి. అన్ని సమస్యలను అధికారులతో మేము పాటు పని చేస్తున్నాం. నా జీవితంలో నాకు ఒక్కటే రాయచోటి నుంచి 1 ఇయర్ లో అర్థమైందంటే రెవెన్యూ సమస్య ఒకటి ఉంది. నేను కలెక్టర్ గారికి ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఈ రెవెన్యూ సమస్య పెద్ద సమస్య. నీళ్ల సమస్య ఎట్లుందో రెవెన్యూ కూడా ఉంది. ఆ సమస్యను తీర్చాలంటే తప్పకుండా అది కేవలం రెవెన్యూ వల్ల అవుతుంది. నేను ప్రతి ఒక్క మీటింగ్ లోనే చెప్తానే ఉన్నా, మనం వద్దంటే ప్రైవేట్ మోడల్ స్కూల్లో సీట్ ఇప్పలేకపోతే రాజు స్కూల్కో చైతన్య స్కూల్కో పోతాను, మన ఆర్టీసీ బస్సు నడపకపోతే ఆటోకి వెళ్ళిపోతాను, గవర్నమెంట్ హాస్పిటల్ మూసేస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. ఈ రెవెన్యూ సమస్య తీర్చాలంటే కేవలం వీఆర్ఓల గారి నుంచి జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారే చేయాలి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి నేను చెప్తున్నా, సార్ ఒక్క ట్రిప్ నేను ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు పొద్దున్నే సాయంత్రం ఎప్పుడు గ్రీవెన్స్ నా ఫేస్బుక్ అంతా అదే ఉంటుంది, ఎప్పుడు జనాలతోనే ఉంటాను. వచ్చే వాళ్ళు ఏం అడగడం లేదు, కేవలం రెవెన్యూ మీద ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. ఆ రెవెన్యూలో మనం చేయలేని ఎప్పుడు చేయలేము. నాకు కూడా భూములు ఉన్నాయి, కొన్ని ఉంటాయి మన దాయాదుల మధ్య ఉండే కోట్లలో ఉంటాయి, అలాంటి చేయలేము. కొన్ని టెక్నికల్ గా మేధస్సుతో ఆలోచించి కొంచెం ఒక మన హ్యూమన్ ప్రిన్సిపల్ ఏమంటారు, మనం ఒక ప్రేమతో చేస్తే 1-2 అట్లాంటి సమస్యలు తీరేట్టుకుండా అవి కూడా మన వాళ్ళు చేయడం లేదు కింద స్థాయిలో. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ముందు కూడా ఏమంటారు గ్రామ ఎవరైతే కింద వీఆర్ఓల దగ్గర నుంచి మన కలెక్టర్ గారి వరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని సార్ చెప్పడం, డిఆర్ఓ గారు కూడా నన్ను చాలా సార్లు అడిగినారు. ఆ మీటింగ్ కూడా అతి త్వరలో కండక్ట్ చేసి మనం ఓన్లీ రెవెన్యూ మీద చేస్తే, ఇది ఎందుకంటే ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ, ఎవరు తీర్చలేని సమస్య ఏదైనా ఉందంటే ఇది. ఎందుకంటే ఎంఆర్ఓ అనేది వచ్చి ఒక జిల్లాకు అధికారి తలకాయ లాంటి వాళ్ళు, ఎవరు కలెక్టర్కు నెక్స్ట్ రైట్ హ్యాండ్ మంత్రి లాంటి వాళ్ళు మీరు. కాబట్టి మీరు ఏదైనా కింద నుంచి పంపిస్తేనే పైన చేయగలుగుతారు, కింద నుంచి రిపోర్ట్లు అయితే పైన ఎవరు చేయలేము. అందుకు దయచేసి రెవెన్యూ విషయంలో ఎంఆర్ఓలందరికీ మేము అడుక్కుంటున్నాం. ఫస్ట్ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఈ 1 ఇయర్ లో కూడా ఏ సమస్యనైనా తీరుస్తున్నాం. మేము ఊరు పోతాం, బోర్ కావాలంటే బోర్ ముందే వేసేయండి డబ్బులు ఇస్తామని చెప్తున్నాం, రోడ్లు కావాలంటే చేస్తున్నాం. బట్ ఈ రెవెన్యూకి సంబంధించి విషయాల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వం అయితే లాంఛనంగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినాం, 40 days ప్రోగ్రాములు చేసినాం. ఇప్పటికే వాళ్ళు మన దగ్గర రిపీటెడ్ గా వస్తారు. నేను అనేది ఏంటంటే ఎవరైనా ఎత్తకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కరెక్ట్ ఉండవు. అట్లీస్ట్ దానిలో కొన్ని మనం ఆలోచించి ఖచ్చితంగా మనం చేయగలిగేటి అవి చేస్తే మాత్రం చాలా మంది మన మీద రుణపడి ఉంటారు.